శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నైరుతి మూలలో బాత్రూమ్ ఉండటం వల్ల ఆ గృహంలో నెగటివ్ ఏర్పడి ప్రతి ఒక్కరికి లేని ఇబ్బందులు కలిగి ధన సంపాదన కోల్పోవడం జరుగుతుంది. హెల్త్ పరంగా, ఫైనాన్స్ పరంగా నష్టాలు బాగా జరుగుతాయి. మీరు కంపాస్ బట్టి చూడండి. నైరుతి మూల 225 డిగ్రీలపై నైరుతి మూల ఉంటే ఆ గృహంలో యజమానికి హెల్త్ పరంగా ధన నష్టం చాలా జరుగుతుంది. నైరుతి మూల పవిత్రమైనది. నైరుతి మూల పితృలకు సంబంధించింది. నైరుతి మూలలో విసర్జన, మూత్ర విసర్జన చేయటం వల్ల ఆ యొక్క పితృల దోషం కలిగి రాహు దోషం ఏర్పడుతుంది. రాహు దోషం ఏర్పడడం వల్ల ఆ గృహంలో ప్రతి ఒక్కరికి హెల్త్ నష్టం, ఫైనాన్స్ నష్టం, హాస్పిటల్ ఖర్చులు చాలా అవుతాయి. ఎవరికైతే నైరుతి మూలలో బాత్రూమ్ ఉన్నదో ఆ గృహంలో శాంతి ఉండదు. ఆ గృహానికి నైరుతి మూలను పాజిటివ్గా మార్చాలి అనుకుంటే ఈ యొక్క రాడ్ ద్వారా ఉన్న నెగటివ్ను తీసేసి పాజిటివ్గా మార్చవచ్చు. నైరుతి మూల 225 డిగ్రీలో ఉంటుంది. నైరుతి మూలలో బాత్రూమ్ ఉండటం వల్ల ఆ గృహ యజమానికి లేక ఆ గృహంలో నివసించే మహిళలకు, ప్రెగ్నెంట్గా ఉన్న ఆ ప్రసవించే పాపకు కూడా పితృదోషం ఏర్పడుతుంది. పితృదోషం ఉన్నవారు 11 రావి చెట్లు నాటి ప్రతిరోజు వాటికి నీరు అందించడం వల్ల ఆ పితృదోషం నెమ్మదిగా తగ్గుతుంది. ఎవరికైతే పితృదోషం ఉందో వాళ్ళు గయలో కానీ పితృలకు పీడ చేయటం వల్ల వారి యొక్క ఆశీర్వాదం కలిగి ఆ గృహంలో మంచి జరుగుతుంది. పితృలకు ఏ దోషం ఉన్నదో వాళ్ళ తల్లిది ఉన్నదా, లేక అమ్మమ్మ ఉన్నదా, నాయనమ్మను ఉన్నదా, తండ్రిది ఉన్నదా, తాతది ఉన్నదా, ముత్తాతది ఉన్నదా, మా దగ్గర ఉన్న స్కానర్ ద్వారా చెక్ చేస్తే తెలుస్తుంది. ఎవరి పేరు మీద వస్తుందో వారికి దోషం ఉంటే వారి పేరు మీదనే పితృలకు పిండాలు పెట్టడం వల్ల ఆ యొక్క పితృదోషం ఉన్న వారికి శాంతి కలుగుతుంది. దాంతో పాటు పితృలకు శాంతి కలుగు ఎవరికైతే దోషం ఉన్నవారు గోమేధికం రత్నం ధరించడం వలన ఆ పితృదోషం కూడా నెమ్మదిగా తగ్గుతుంది. గోమేధికం అనేది రాయి పెట్టుకోవాలి. పితృల పేరు మీద పూజ చేయించాలి. పితృల పేరు మీద దానాలు ఇవ్వడం వల్ల ఆ యొక్క పితృదోషం ఉన్న వారికి నెమ్మదిగా దోషం పోతుంది. పితృదోషం పోవడానికి 54 రోజులు పట్టవచ్చు, లేదా 108 రోజులు పట్టవచ్చు. పితృదోషం పోయిందా ఉందా అనే మా దగ్గర ఉన్న యొక్క స్కానర్ ద్వారా చెక్ చేయడం వల్ల ఆ పితృదోషం ఉంటే ఎలా తగ్గించాలో మళ్ళీ ఒకసారి మీకు చెప్తాం మేము. ఆ పితృదోషం నుండి మీకు విముక్తి కలగాలంటే కంపల్సరీ పూజ, పితృలకు సంబంధించిన దానం కానీ, రాహుకు సంబంధించిన రత్నం ధరించడం వల్ల తప్పకుండా పితృదోషం తగ్గుతుంది.